ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలోకి ప్రవేశించాం. మొదటి తిరువాయిమొഴിలో 9 పాసురాలను పూర్తి చేసుకుని ఇవాళ 10వ పాసురంలో అడుగు పెడుతున్నాం. ఈ తిరువాయిమొഴിలో మనకి అసలు 4వ పదినే మనం పరోపదేశంలో భాగంగా తీసుకోవాలి. ఎలాగంటే వీడుమున్ ముత్తమంలో ఏవి మనం వదిలిపెట్టాలో చెప్పారు. సొన్నాల్ విరోధంలో అసేవ్య సేవ చేయకండి, అక్కర్లేని వారిని పొగడకండి అన్నారు. ఇందులో ఒరు నాయగమాయలో ఈ ఐశ్వర్యాల యొక్క అశాశ్వతత్వాన్ని, అస్థిరత్వాన్ని మనకి అందిస్తున్నారు అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే 8 పాసురాల దాకా ఈ లోకంలో ఉండే ఐశ్వర్యాలన్నీ కూడా అస్థిరాలు అని చెప్పారు. 9 దగ్గరకు వచ్చేటప్పటికి ఈ లోకమే కాదండి, పరలోకమైన స్వర్గసుఖాలు కూడా మీకు శాశ్వతాలు కావు, అస్థిరాలు అని చెప్పారు. ఇంకా ఈ 10వ పాసురంలోకి వచ్చేటప్పటికీ ఆత్మానుభవం కూడా అది స్థిరమైనప్పటికీ కూడా మోక్షపురుషార్థం ముందు చాలా అల్పమైనదే అని ఆత్మానుభవాన్ని గురించి, కైవల్యాన్ని గురించి ఈ 10వ పాసురంలో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మామూలుగా ఒక 4 మెట్లుగా దీన్ని గనక మనం భావిస్తే, ఒకటి ఐశ్వర్యం, 2వది స్వర్గం, 3వది కైవల్యం, 4వది మోక్షం అనుకుందాం మనకి ఊరికే తెలియడానికి. మొదటిది ఐశ్వర్యాలు, అవి ఇహలోకమైనా ఏవైనా సరే ఐశ్వర్యాలు, రాజులైనా రాజ్యాలైనా ఏదైనా సరే అన్నీ అశాశ్వతమే అని చెప్పేశారు. ఇంకా తర్వాత స్వర్గసుఖాలు కూడా మీకు శాశ్వతం కాదు, పుణ్యం ఉన్నంతవరకే అనుభవిస్తారు, తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మీ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూలోకానికి వచ్చి పడతారు అని చెప్పేశారు. ఇంకా 3వది ఉందండి. ఏవండి, కైవల్యం శాశ్వతం కాదా అంటే, ఈ ఐశ్వర్యం కంటే స్వర్గం కంటే శాశ్వతమైనదే అంతవరకు. కాని 4వదైన మోక్షపురుషార్థాన్ని మీరు గనక తెలుసుకుంటే ఇది ఎంత తక్కువదో మీకు తెలుస్తుంది. మోక్షం ముందు కైవల్యం కూడా చాలా చిన్నదే అనేటువంటి దాన్ని చెప్తున్నారు. కైవల్యం అంటే ఏమిటండి? ఆత్మానుభవము. ఆత్మానుభవము అంటే ఏమిటండి? అసలు ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఆత్మని గురించి మనం తెలుసుకోగలమా? ఆత్మకి కొన్ని లక్షణాలున్నాయండి. ఒకటి, దానికి ఆకారము లేదు, అది ఎలా ఉంటుందో తెలియదు. 2వది, అది చాలా అనురూపంగా ఉంటుంది, ఎంత చిన్నదో. ఇంత పెద్ద దేహంలో ఆత్మ ఎక్కడ ఉంది అని అంటే మనం చెప్పలేనంత చిన్నదిగా ఉంది. అందుకే అక్కడ ఒక విశేషం చెప్తారు, అంత చిన్న ఆత్మలో మళ్ళీ పరమాత్మ ప్రవేశిస్తాడు అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పుకున్నామే, అదనమాట. ఆ తర్వాత నిర్వికారము, దీనికి మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు. ఆత్మ నిత్యమైనది. మనకి భగవద్గీతలో ఆత్మతత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్తాడు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇత్యాది శ్లోకాల్లో చెప్తారు. దాన్ని ఎవరూ ఏమీ చేయలేనంత చిన్నది. అది భగవత్ శేషము అంటే దైవానికే సమర్పించతగినది, చాలా సూక్ష్మమైనది, కర్మవశ్యమైనటువంటి ఆ భాగాన్నంతటినీ అనుభవించవలసినటువంటిది. ఇన్ని ఉన్నాయండి.
ఆత్మకి లక్షణాలు. అయితే ఈ ఆత్మ లక్షణాన్ని గురించి తెలుసుకుని ఆత్మ అనుభవాన్ని, ఆనందాన్ని పొందాలి అనుకుంటారు. మన ఆత్మని మనం దర్శించడం అంత తేలికైన విషయము కాదు కాదు కాదు. ఈ ఆత్మని దర్శించాలంటే మనం ఏం చెయ్యాలో తెలుసా? బాహ్య విషయాలపైకి వెళ్ళేటువంటి ఇంద్రియాల శక్తిని అటు వెళ్లకుండా ఆపి అంతర్ముఖీనము చేసుకోవాలి, లోపల వైపు మళ్లించాలి అనేటువంటిది. అంతేకాదండి, ఈ పాసురంలో చెప్తారు అంతిమ స్మృతి అనేది ఒకటుంది. అంతిమ స్మృతి అంటే దేహం వదిలిపెట్టేటప్పుడు మనం దేన్ని ధ్యానిస్తామో ఆ రూపమే మళ్ళీ మనకి జన్మగా వస్తుంది అనేది. అంటే ఎంత కష్టం చూడండి. బయటకు పోయే ఇంద్రియాలని అంతర్ముఖీనం చెయ్యాలి, తర్వాత అంతిమ స్మృతి కలిగి ఉండాలి, ఈ ఆత్మ మీద దృష్టి పెట్టాలి. ఇన్ని విషయాలని మనకి ఈ 10వ పాసురంలో చెప్తున్నారు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకున్న తర్వాత వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. కురుగమిగ ఉణరువత్తొడు నోక్కి 10వ పాసురమండి. కురుగమిగ ఉణరువత్తొడు నోక్కి ఎల్లాం విట్ట ఇరుగల్ ఇరప్పు ఎన్నుం ஞானெக்கும் அப்பயன் இல்லையேல் சிறுக நினைவதோர் பாசம் உண்டாம் பெண்ணும் வீடில்லை மருகலில் ஈசனை பற்றி விடாவிடில் వీడు అహుదే. వీడు అహుదే. వీడు అంటే మోక్షం అండి. ఏది మోక్షమో తెలుసా అని మోక్షానందాన్ని గురించి మనకి నిర్వచిస్తున్నారు ఈ పాసురంలో. కురుగా ఉణరువత్తొడు అంటే మనస్సుని విషయాల మీద నుంచి మళ్లించాలి. ఇది చెప్పినంత తేలిక కాదు. మన ఇంద్రియాలన్నీ కూడా కొన్ని పనులు చేయడానికి అలవాటు పడిపోయాయి. కన్నుందంటే చూడ్డమే దాని పని. వద్దు అన్నా అది వినదు. చెవిలో మాటలు పడిపోతూనే ఉంటాయి. ఇలా సర్వేంద్రియాలు వాటి వాటి పనులకి లగ్నమైపోయి ఉన్నాయి అన్నమాట. ఉణరువత్తొడు అలాంటి మనస్సుని మళ్లించి జ్ఞానస్వరూపుడైన ఆత్మతో చేర్చాలి. నెంబర్ 1. మిగనోక్కి అది చక్కగా మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే ఈ మనస్సును తీసుకెళ్ళి ఆత్మతో కలపాలి. ఎల్లాం విట్ ఈ బహిర్విషయాలన్నిటినీ విడిచిపెట్టేయాలి. ఇరుగల్ ఇరప్పు ఎన్నం స్వల్పమైన ఈ ఆత్మానుభవాన్నే పెద్ద మోక్షము అని తలుస్తూ ఉంటారు. అంటే మనం ఏది గొప్పగా అనుకుంటామో అది చాలా గొప్పది అని మరి మన భావన ఉంటుంది. అంతకంటే గొప్పదాన్ని చూసినప్పుడు అది చిన్నదేని మనకి తెలుస్తుంది. ఇప్పటివరకు మోక్షం అంటే ఇతనికి ఏమిటో తెలియదు కాబట్టి కైవల్యమే చాలా గొప్పది గొప్పది అనుకుంటున్నాడనమాట. అప్పయన్ అంటే ఆ ప్రయోజనం ఏమిటండి? భగవత్ సమాశ్రయణమే ప్రయోజనము. ఇల్లయ్యేల్ లేని ఎడల అంటే నువ్వు ఏది చెయ్యి, దేనిని పొందు, భగవంతుని యొక్క సమాశ్రయణము చెయ్యాలి, భగవంతుని కాళ్ళు పట్టుకోవాలి. సిరుగ నినైవదోర్ క్షుద్ర పురుషార్థాలన్నిటినీ తలంచేటువంటి పాశం ఉండాం బంధం కలుగుతుంది. దీనికి లక్షణం ఏంటండి? ఎప్పుడు కూడా క్షుద్ర విషయాల వైపు మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. పిన్నుం మరుకలిల్ ఈసనై పత్తి మరి ఏం చేయమంటారండి? ఏ దోషాలు లేని, దీనికి ఒక మాట వాడుతున్నాం కదండి మనం, నిఖిలహీయ ప్రత్యనీక కళ్యాణైకతానుడు అని అంటుంటామే. దోషాలు ఏమీ లేనటువంటి ఈశనైపత్తి పరమాత్మని ఆశ్రయించి విడావిడిల్ అప్పుడు ఈ శరీరాన్ని విడిస్తే వీడిల్లై ఆ కైవల్యరూప మోక్షము భగవంతుని ఆలోచనతో కూడినప్పుడే కైవల్యమైన నీకు సిద్ధిస్తుంది. అహుదే వీడు ఆ భగవత్ కైంకర్యమే నీకు నిజమైనటువంటి పురుషార్థము. అంటే ఏమిటండి? కైవల్యాన్ని కోరేవాడున్నాడు, జితేంద్రియుడయ్యాడు, ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నాడు. పరమాత్మని ఆశించడం అనేది తెలియలేదు పాపం.
జీవాత్మనే పొందాలి అని అనుకుంటున్నాడు. అదే మోక్షంగా భ్రమపడుతున్నాడు. అలాంటివాడు సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించకపోతే ఆ ఆత్మానందం కూడా అతనికి సిద్ధించదు. అంటే నీకు ఆత్మానందం కావాలన్నా కూడా భగవత్ కటాక్షం అనేటువంటిది ఉండాలి. అంతేకాదు అంతిమ కాలంలో కూడా నువ్వు సర్వేశ్వరుణ్ణే ధ్యానం చేస్తూ ఉంటేగాని నీకు కైవల్య రూపమైన మోక్షం రాదు. కాబట్టి ఎందుకు ఈ కైవల్యం కోసం అంత వెంపరలాడతారు? ఎలాగైనా ఆయన కటాక్షం ఉంటేగాని ఇవన్నీ సాధ్యం కావు. అప్పుడు ఆయన కటాక్షాన్నే కోరుకుంటే సరిపోతుంది కదా. అంత పెద్ద ఆనందం ఉండగా ఆ విషయాన్ని వదిలిపెట్టి ఈ చిన్న చిన్న వాటిని మీరెందుకు కావాలనుకుంటారు అని అడుగుతున్నారు ఈ 10వ పాసురంలో. కురుగ ఉణర్వత్తోడు మిగనొక్కి ఎల్లాం విట్ట. ఇప్పుడు మనం ఈడు వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము. 10వ పార్ట్ 28వ పేజీలో నుండి వ్యాఖ్యానం. భూమియిల్ ఐశ్వర్యం స్వర్గానుభవం నెలయనిల్లా వెన్రార్. ఈ భూమి మీద ఐశ్వర్యము అంటేనండి ఇహలోకంలో ఈ లోకంలో పొందే సంపద. స్వర్గానుభవం అంటే స్వర్గంలో పొందేటువంటి ఆనందం. ఇవి రెండూ కూడా అశాశ్వతము అని అన్నారు కదా. కీజ్ అంటే 8 పాసురాల వరకు ఈలోక సుఖాలు అవి శాశ్వతం కాదు అన్నారు. 9వ పాసురంలో స్వర్గసుఖానుభవం కూడా శాశ్వతం కాదు అన్నారు. ఇవై పోలన్రిక్కే, ఈ రెండిటిలా కాకుండా ఆత్మలాభం నిలైనన్న పురుషార్థమే ఎన్నిల్. ఏమండి, ఆత్మలాభము ఉందే, కైవల్యం ఉందే, ఇది గొప్పది కదా. మీరు మొదటివి 2 అశాశ్వతం అన్నారు, బావుంది. మేం 3వది చెప్తున్నామండి. ఐశ్వర్యము కాదు, స్వర్గము కాదు, మేం కైవల్యాన్ని గురించి చెప్తున్నామండి. అంటే కీశ్చొన్నత్తై కురిత్తరు నన్మయ్యుండేయాగిలం భగవదానందత్తై పత్త ఇది ఏకదేశమా ఇరిక్కయ్యాలే అదువుం తన్నెదు. ఎంత స్పష్టంగా చెప్పారు. నిజమే, మీరన్నట్టు 1, 2 అంటే లౌకిక ఐశ్వర్యాలు, 2 స్వర్గానుభవ ఐశ్వర్యాలు. అవి రెండిటికంటే ఇది గొప్పదే అవచ్చు ఆత్మానుభవము, కైవల్యము అనేది. కానీ ఎప్పుడైతే మీరు భగవద్ అనుభవాన్ని పొందారో దానిలో ఈ కైవల్యానందం ఏకదేశమే అవుతుంది. ఏకదేశం అవుతుంది అంటే ఒక భాగం మాత్రమే అవుతుంది, పరిపూర్ణత సిద్ధించదు. అందువల్ల ఆన పిన్బు అవనై పత్తప్పారుంగోళ్యంగిరార్. కాబట్టి శాశ్వతుడైన పరమాత్మ యొక్క పరంధాముని యొక్క పాదాలని ఆశ్రయించి మోక్షానందాన్ని పొందండి అంటున్నారన్నమాట ఈ పాసురంలో. కురుగ ఇత్యాది మొదల్ తన్నిలే ప్రత్యాహృతేంద్రియన్నొక్కిరే ఆత్మప్రాప్తియిల్ అధికారముళ్ళదు. ప్రత్యాహృతేంద్రియ నొక్కు అంటే ఇంద్రియాలు బయటకు పోకుండా మళ్ళించి లోపలికి పంపేవాడికి అని అర్థం. అంటే అంతర్ముఖీనము చేసేవాడికి, ఇంద్రియాలని ఆత్మవైపు మళ్ళించగల సామర్థ్యము ఉన్నవాడికి, అలాంటి వాడికి ఆత్మప్రాప్తి అధికారముళ్ళదు, ఆత్మని దర్శించే అధికారం ఉంటుంది. బాహ్య విషయంగళిలే దూరపోయి గ్రహిక్కుం మనస్సై. మనస్సుకేం అలవాటండి? బాహ్య విషయాలలో ప్రయాణం చేసి అటే పోతుంది, వెనక్కి రమ్మన్నా కూడా రాదే. ప్రత్యగర్ధ విషయమాక్కువదు, దాన్ని దారి మళ్ళించి లోపలికి వెళ్ళు అని చెప్పి అంతర్ముఖీనము చెయ్యాలి. అదావదు కన్నయ్యిట్టు కన్నై పార్తా పోలే ఇరుప్పదొండిరే. కంటితో కంటిని చూడ్డము అంటారండి. మన కళ్ళతో మన కళ్ళను మనం చూడగలమా? మన కళ్ళతో ఇతరాలు దర్శించగలం గాని మన కంటితో మన కళ్ళని చూడనట్లే. అంటే మన ఆత్మతో మన ఆత్మని సందర్శించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అండి. అదేమీ తేలికైనటువంటిది కాదు. ఎంతోమంది మహనీయులు కైవల్యాన్ని పొంది ఎంతో ఆత్మానందాన్ని పొందినటువంటి వాళ్లని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. చిరకాలం బాహ్య విషయంగళిల్ పణ్ణిప్పొంద వాసనై ఉడయ్య ఆత్మావిలే. ఈ ఆత్మకి ఒకటి అలవాటైపోయిందండి.
చాలా కాలం అన్ని విషయాల మీకి ఇంద్రియాలు పరుగులు పెట్టేస్తుంటే ఆ ఆత్మ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. ఆత్మా విలేయాంబడి విశదతమమాగా అనుసంధిత్తు. వాటన్నిటినీ కూడా మనం ఇది చెప్పేది ఒక్కటే, మీ ఇంద్రియాలు బహిర్ముఖీనంగా ప్రయాణము చేస్తున్నాయి, వాటిని మీరు అంతర్ముఖీనము చెయ్యాలి. ఇది చెప్పినంత తేలిక కాదు. ఎల్లాం విట్ట శ్రీయప్పతి పెరియ తిరువడి తిరుత్తోళిలే తోళం తోళ్ మాలయ్యుమాయ్ వందు నిన్నాలుం. ఈ ఆత్మని దర్శించాలి అనేటువంటి వానికిట ఎదురుకుండా శ్రీయప్పతి పెరియ తిరువడి తిరుత్తోళిలే గరుడవాహనారూఢుడై ఆయన భుజాల మీద తోళుం తోళ్ మాలయ్యుమాయ్ వందు నిన్నాలుం. ఇదిగో నేనెచ్చా చూడు లక్ష్మీ విశిష్టుడనై అని దర్శనం ఇచ్చాడే అనుకోండి. ఈయనేమో ఆత్మానందాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో పెరుమాళ్ళు లక్ష్మీ విశిష్టుడై దర్శనమిస్తే శాణగచ్చాత్తోపాధి శుద్ధి మాత్రత్తయ్యే ఉపజీవిత్తు. ఇక్కడ నంబెళ్ళయ్య గారు చిన్న హాస్యములాంటి మాట. ఆ వచ్చిన నారాయణుణ్ణి కూడా, ఆ నాయనా నువ్వు కూడా పవిత్రం చేయడానికి వచ్చావా అని శాణగచ్చాత్తోపాధి పంచగవ్యము అంటారు చూడండి, పరిశుద్ధి చేసేటువంటి 5 రకాలుంటాయి. వాటిలాగే పరమాత్మను కూడా పరిశుద్ధి చేయడానికి వచ్చిన వాడిలాగా పక్కకి పెట్టేసి భోగ్యతై ఇల్ నెంజు సెల్లాదపడియవనయ్యం విడువదు అంటే, ఆత్మనే దర్శించాలనుకున్నవాళ్ళు భగవద్దర్శనము కలిగినా కూడా ఆహా భగవంతుడు కనపడ్డాడు, కాలిలో పడదాం, నమస్కరిద్దాం, ఈ భావమే రాదు. ఇరుగల్ ఇరప్పెన్నం జ్ఞానిక్కుం. అతను ఎటువంటి వాడండి? సంకోచత్తై మోక్షమెందు సొల్లిగర ఆత్మజ్ఞానిక్కుం. సంకోచమే మోక్షజ్ఞానము అనుకుంటున్నారు. విశాలమైనటువంటి ఆనందము మోక్షము అనేటువంటిది, ముక్తిర్మోక్ష మహానంద అనేటువంటి విషయాన్ని తెలుసుకోక సంకుచితమైనటువంటి కైవల్యమే మోక్షము అని అనుకునేటువంటి ఆత్మజ్ఞానికి ఇవ్వరుగుళ్ళత్తై పత్త విస్తృతం ఎన్నిరుందానేయాగిలం అవ్వరుగుం కండవరాగయ్యాలే సంకోచం ఎన్నిరిక్కిరారి ఇవర్. ఏమండి నమ్మాళ్ళవార్లు ఎందుకు దాన్ని సంకోచం అంటున్నారు అని అంటే, ఈ విశాలమైనటువంటి మోక్షానందాన్ని వాళ్ళు తెలుసుకోలేక దొరికిన దానితోటే తృప్తి పడుతున్నారు అనే అర్థంలోటి దీన్ని సంకోచము అని అంటున్నారనమాట. చిన్నది అని అర్థం. ఇరప్పు మోక్షం అప్పయనిల్లయ్యేల్ అంద భగవదుపాసనమిల్లయ్యాగిల్ ఆత్మానుసంధానం పన్నవన్నాదు. ఇది నంబిళ్ళయ్య గారి స్టేట్మెంట్. మీరు ఆత్మానుభవం పొందాలి అని అనుకున్నా సరే భగవద్ధ్యానము ఉండి తీరవలసినదే. భగవంతుణ్ణి ధ్యానిస్తే ఆయన కటాక్షం కలిగితేనే మీకు ఆత్మప్రాప్తి కూడా కలుగుతుంది. ఉపాసనం దాన్ సుఖరూపమా ఇరుక్కయ్యాలే పయనంగిరదు. దీన్ని ప్రయోజనం లాభం అని ఒక పదం వాడారు. ఎందుకండి అంటే ఉపాసన సుఖరూపంగా ఉంటుంది అంటారు. ఉపాసన అంటే ఏమిటండి? మనస్సుని భగవంతుని యందు లగ్నము చేసి ఆరాధించడానికి ఉపాసన అని పేరు. మనం చేసే ఆరాధనాదికాలు కూడా ఉపాసనలో అంతర్భాగాలే అవుతాయి. ఒక్కొక్క వ్యక్తికి చూడండి, పూజ చేసుకోవడం ఇష్టం, పువ్వుల దండలు కట్టడం ఇష్టం, పరమాత్మకి సమర్పించడం ఇష్టం, అది వేసుకుని ఆయన అందంగా మెరిసిపోతుంటే చూడ్డం ఇష్టం. ఇలా చేసే ప్రతి పని భగవదంకితంగా భావించడానికి ఉపాసన అని పేరు. కాబట్టి అది చాలా ఆనందంగా ఉంటుంది. అవనుడయ్య సాధనం ఇవరుక్కు ప్రయోజనమా ఎరెక్కెరదు. ఒక సాధనం ఒక ప్రయోజనమవుతుంది అంటే పరమాత్మని ఉపాసిస్తే ఆత్మని దర్శించడానికి అది సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా ఉండి తీరవలసినది ఏమిటి? భగవత్ ఉపాసన. ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీ చరణాలని ఆశ్రయించి ఉండాలి. సిరుగ ఇత్యాది తన్నై మున్బు తయ్యిల్ కాట్టిల్ అతి క్షుద్రనాగనినై కుంబడి
బంధకమాన అవిద్యాదిగళ్ శతశాఖమాగప్పణైక్కుం. మనలో జ్ఞానమైతే గబగబా ప్రసరించదు గాని అజ్ఞానం మాత్రము అవిద్యాదిగళు శతశాఖమాగప్పణైక్కుం. చిలవలు పలవలు అని ఒక మాట ఉందండి. ఒక చెట్టుకి శాఖోపశాఖలు ఎలా వచ్చేస్తాయో మనలో ఉండే అజ్ఞానము కూడా శాఖోపశాఖలుగా విస్తరించిపోతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? దేవోహం మనుష్యోహం ఎన్గై కడియాన బంధముండాం నేనే దేవుణ్ణి సో అహం సోహం. మన సిద్ధాంతంలో దానికి ముందు ఒక్క అక్షరం చేరుస్తారండి. దాసహ అహం దాసోహం பின்னம் வீடில்லை மருகலில் ஈசனை பத்தி விடாவிடில். ఇంద్రియ నియమనాదిகள் ఉండాయి పిన్బు. ఇంద్రియాలన్నీ కూడా మన వశం చేసుకున్న తర్వాత భగవదుపాసనత్తై పణ్ణి భగవంతుణ్ణి ఉపాసించి కర్మక్షయత్తై పిరప్పిత్తు కర్మని నాశనము చేసుకుని ఆత్మావై లక్షిక్కప్పార్కుం అండ్రం. అప్పుడు ఆత్మని దర్శించగలగాలి. అంటే ఆత్మని దర్శించాలంటే ఎన్ని మెట్లు దాటి వెళ్ళాలని చెప్పారండి? 1 ఇంద్రియ నియమనం కలిగి ఉండాలి. తర్వాత భగవదుపాసన చేయాలి. దానివల్ల కర్మలన్నీ నశింపబడాలి. అప్పుడు ఆత్మని లక్ష్యము చేసుకుని మనం ఆనంద సాగరంలో ములగాలి. సర్వేశ్వరన్ పక్కల్ అంతిమ స్మృతి పణ్ణి. ఇంత కష్టపడక్కర్లేకుండా అండి సర్వేశ్వరుడి విషయంలో అంతిమ స్మృతి. అంతిమ స్మృతి అంటే చివరి కాలంలో భగవంతుణ్ణి స్మరించుకోవడము. ఇక్కడ వ్యాఖ్యానాలన్నీ ఒక అద్భుత విషయాన్ని చెప్పాయండి. ఎప్పుడు అంతిమ స్మృతి? అంతిమ స్మృతి చివరి కాలము అనేది మనకెప్పుడో ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ప్రతి క్షణము అంతిమమే అనుకుని ప్రతిక్షణం భగవంతుణ్ణి ధ్యానించు. అంటే భగవద్ధ్యానము లేకుండా జీవితము గడపకు. శరీరత్తై విడప్పారనాగిల్లంద మోక్షంతా నిల్లై. పరమాత్మని ధ్యానించకుండా శరీరాన్ని విడిస్తే నీకు మోక్షమనేటువంటిది ఆనందమనేటువంటిది కలగదు. మరుగల్ ఈశనై. ఎవరిని ధ్యానించాలండి? మరుగల్ ఈశనై అంటే దైవం. ఎలాంటి దైవం? ఆయన ఆనందంగా ఉంటాడండి. వైకుంఠేతు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతై సహా అన్నట్లుగా అమ్మతో కూడి ఉండి భక్తులతోటి భాగవతోత్తములతోటి కూడి ఉండి ఆనందంగా ఉండేటువంటి స్వామిలో ఒక్క చెడు గుణము కూడా మనకి కనిపించదు. హేయ ప్రత్యనీకనాన సర్వేశ్వరనై. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. హేయము అంటే చెడు, ప్రత్యనీకము అంటే దానికి వ్యతిరేకం. చెడుకు వ్యతిరేకము అంటే కళ్యాణ గుణైకతానుడు అన్రియే. అది ఒక అర్థం అండి. ఒకటి ఏమిటి అనంటే పెరుమాళ్ల యొక్క పాదాలని కళ్యాణ గుణాత్మకుడైనటువంటి స్వామిని సేవించాలి అని. రెండోదేమిటండి? మరుగలిల్. ఇందాక హేయ ప్రచనీకత్వం అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఆ మరుగలిల్ అనేటువంటి దానికి ఇక్కడ మరుగలిల్ అంటే సప్తమీ విభక్తండి. ఇది అంటే చివరి సమయములో, ప్రాణాలు దేహము నుండి బయటకు పోయే సమయంలో, మరుగుగిర సమయత్తిల్ అంటే మరణించే సమయంలో, ప్రాణవియోగ సమయత్తిల్ వరం కలక్కత్తిలెన్నుదల్. ఎన్ని కలతలు వస్తాయో మనం చాలా చెప్పుకున్నామండి. ఈ క్రిందటి 3 పదులలో కూడా ఈ కథని చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమిటి ఆ కథ అంటే, ఒక కోటీశ్వరుడుంటాడు. ఆ కోట్లన్నీ ఎక్కడ పెట్టాడో, ఏ బ్యాంకుల్లో ఉన్నాయో, ఏ ఆస్తుల రూపంగా ఉన్నాయో పిల్లలకి చెప్పలేదు. వాడికి చివరి సమయం వచ్చేసింది. పిల్లలకి తండ్రి పోతాడన్న బెంగ కంటే ఆస్తులు ఎక్కడున్నాయో తెలీదు అని బెంగన్నమాట. అందుకని ఏమండి ఏం చెయ్యాలి, మా నాన్నకి 1 నిమిషం తెలివొచ్చేలా చెయ్యండి అంటే ఒక 10,000 20,000 పెట్టి ఒక ఇంజెక్షన్ చేయిస్తే వాడికి 1 నిమిషం చక్కగా మాట్లాడే శక్తి వస్తుంది అంటాట డాక్టర్. సరే అని ఆ డాక్టర్ని పిలిపించి ఆ ఇంజెక్షన్ చేయించారట. నిజంగానే అది పనిచేసిందట. 1 నిమిషం అతనికి తెలివి వచ్చిందిటండి. కాని వాడి దురదృష్టం చూడండి. సరిగ్గా ఆ తెలివి వచ్చి ఇలా చూసేసరికి ఆ గుమ్మం పక్కన ఒక చీపురు ఉంటే ఆ చీపురుని ఒక కుక్క లాక్కుపోతోందండి. ఒరేయ్ కుక్కరా చీపుర్ని లాక్కుపోతోందిరా, చూడండ్రా
చూడండ్రా అని ఆ బాధతోటి అలా చూస్తూ పడిపోయాట. నిమిషము స్పృహ వచ్చింది, కానీ అది దుర్వినియోగం అయిపోయింది. వీళ్ళకి కోట్లు దక్కలేదు, చేయించిన ఇంజెక్షన్ డబ్బులు కూడా నష్టం అయిపోయాయి అన్నమాట. ఇది వరుం కలక్కత్తిల్ ఎన్నుదల్. ఎన్ని కలతలో మనం కూడా నిత్యం లోకంలో చూస్తూ ఉంటామండి. పిల్లలేమైపోతారో, మనవలేమైపోతారో, ఆస్తులేమైపోతాయో, అంతస్తులేమైపోతాయో ఈ బెంగతోటే పోతూ ఉంటారు తప్ప హాయిగా భగవద్ధ్యానం చేసుకుందాము అనేటువంటి ఆలోచన ఆ సమయంలో ఎవ్వరికీ కూడా రావట్లేదు. ఈశనై పత్తి విడా విడెల్. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను మీరు ఆశ్రయించి ఉంటే అంతిమ స్మృతి ఎల్లయ్యాగిల్. చివరి క్షణంలో భగవంతుణ్ణి గనక తలుచుకోపోతే, ఈ చివరి క్షణం చాలా గొప్ప సమయం అండి. ఎందువల్ల అంటే పోయే ముందు ఏది తలుచుకుంటే మరుజన్మలో అదే వస్తుంది అని ఒక సిద్ధాంతం ఉందండి. దీనికి మనకి ఒక చిన్న కథ చెప్తారు. ఆ కథ ఏమిటి అంటే, జడభరతుడు అనేటువంటి ఆయన ఏం చేశాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు, అద్భుతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన నదీ స్నానానికి వెళ్ళాడు ఒకరోజు నిత్యానుష్ఠానం చేసుకోవడం కోసం. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక నిండు గర్భిణి అయినటువంటి లేడీ ఒకటి ఆ నదీ జలాలు తాగాలని అక్కడికి వచ్చింది. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికి ఇంతలో ఒక పులి గాండ్రింపు వినపడింది. ఆ పులి గాండ్రింపు వినేటప్పటికీ హడిలిపోయి దానికి గర్భస్రావం అయిపోయి ఆ లేడి పిల్ల బయటపడిపోయింది. లేడి కాస్త మరణించింది. ఇవన్నీ జడభరతుడి కళ్ల ముందు జరిగిపోయాయన్నమాట. అయ్యయ్యో, ఇంతవరకు ఇంత హాయిగా వచ్చినటువంటి ఈ లేడీ ఆ పులి యొక్క అరుపు విని ఇలాగ పిల్లని కని తాను పోయిందే, పాపం ఈ పిల్లకింక దిక్కెవరు, నేనే రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతోటి నెమ్మదిగా ఆ లేడి కూనని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరాడు. అప్పణ్నించి అతని జీవన విధానం మారిపోయింది. ఈ పూర్వం అంత సమయము కూడా ధ్యానానికి అనుష్ఠానంకి పెట్టేవాడు. ఇప్పుడు సగం సమయము లేడేమైపోతోందో, లేడి బయటకు పోతుందేమో, లేడి పిల్లకి ఏమైనా అపాయం జరుగుతుందేమో, ఇలాగ లేడి అంటూ దాన్నే తలుచుకుంటూ చివరికి ఆయన ప్రాణాలు వదిలే సమయంలో కూడా లేడినే తలుచుకోవడం వల్ల ఆది భరతనై పోలే మానాదల్ మరయ్యాదలాం ఎత్తనై. అంటే అంతవరకు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ఇవాళ మృగజ్ఞానం కలిగినవాడయ్యాడు. అది అక్కడ జరిగినటువంటి విశేషం. ఎక్కడ బ్రహ్మజ్ఞానము, ఎక్కడ మృగజ్ఞానము, అందులోంచి ఇందులోకి వచ్చేశాడనమాట. వెంటనే అతనికి మరుజన్మలో లేడిగా ఒక ఆకారము వచ్చింది, లేడిగా పుట్టాడు. అంతిమ స్మృతికి అంత శక్తి ఉంటుందండి. ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యంత్యే కళేబరం. చాలా అద్భుతమైన శ్లోకం భగవద్గీతలో. ప్రాణావసాన సమయంలో ఏ భావాన్ని రూపాన్ని నువ్వు చిత్రించుకుంటావో అదే నీకు మరి జన్మలో ప్రాప్తిస్తుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకంలాగా ఆది భరతనై పోలే మానాదల్ మరయ్యాదలాం ఎత్తనై. ఆ జడభరతుడికి లేడి జన్మ వచ్చినట్లుగా మనకి మళ్ళీ సాంసారికమైనటువంటి జన్మలు పునరావృత్తి అవుతూ ఉంటాయి. వీడహుదే. అందువల్ల నీకు నిజమైన మోక్షం కావాలా? తిరునారణంతాళ్ కాలం పెరచిందిత్తు ఉయ్మినో బహువచనం వాడతారండి. ఎందుకండి బహువచనం చెప్పారు? అందరికీ, జాతికి అందరికీ చెప్తున్నారు. ఏ ఒక్కడో బాగుపడ్డం కాదండి. శ్రీమన్నారాయణుని యొక్క కాలం పెరచిందిత్తు పాదపద్మ యుగాన్ని కాలమున్నంత వరకు నువ్వు చక్కగా ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి. అప్పుడు నువ్వు ఉజ్జీవింపబడతావు. ఎన్నునాన్ సెల్లెగిరదువే పురుషార్థం. అది ఆయన చెప్పినటువంటి ఉత్తమ పురుషార్థంగా దాన్ని చెప్తున్నారు. అంటే నమ్మాళ్వారి పాసురంలో మనకి చెప్పిందేమిటి అంటే 1 నుంచి 8 పాసురాల వరకు ఈ లోక ఐశ్వర్యాలన్నీ కూడా అశాశ్వతాలు అని చెప్పారు. 9వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి
స్వర్గము కూడా అశాశ్వతమే అని చెప్పారు. 10 దగ్గరకు వచ్చేటప్పటికి కైవల్యము కూడా మొదటి 2 కంటే, ఐశ్వర్యం కంటే, స్వర్గం కంటే కొంచెం గొప్పది కావచ్చు గాని అది కూడా అంత తేలికగా నీకు లభించేది కాదు. అది కూడా భగవద్ ఉపాసన వల్లే లభిస్తుంది. కాబట్టి క్షణికమైనటువంటి ఆ పురుషార్థాలన్నీ శాశ్వతమని నువ్వు అనుకోకు. దీనికంటే ఉత్తమమైనటువంటి మోక్ష పురుషార్థము శాశ్వతమైనది ఒకటి ఉంది కాబట్టి దాన్ని నువ్వు తలుచుకో. వీడు అహుదే, అదే నీకు మోక్షము, అదే నీకు మోక్షము అని నమ్మాళ్వార్లు మోక్ష పురుషార్థ వైభవాన్ని ఈ పాసురంలో మనకి చాలా చక్కగా అందించారు. కురుగమిగ ఉణర్వత్తడు నోకి ఎల్లాం విట్టా ఇరుగల్ ఇరొప్పయన్నం ஞானிக்கும் அப்பயன் இல்லையேல் சிறுக நினைவதோர் பாசம் உண்டாம் பெண்ணும் வீடில்லை மருகலில் ஈசனைப் பற்றி விடாவிடில் வீடு அகுதே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः.